संस्था प्रदंग वनवासिनी सुधा सागर मध्यस्था पक्षी कामदानी संघाता पुण्यवाना भवा गंगा सुरवधू सेनास्वर। జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాసీనకమై ఆత్మపూర్వకమైన హృదయం దగ్గర రెండో చేతులు వేయించుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమః. దయామూర్తి అయిన భూమాతను రెండో అరచేతులు ఉంచి భూమాత అనుగ్రహాన్ని పొందాం ఈ మంత్రం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమః. ప్రాతర్నమామ హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిత్ సుఖం సచిత్ శుభం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం సద బ్రహ్మ నిష్కలమ నూత సకం. प्रातर्नमा कुंडलनी उत्थान वर्षनी बंधन हमारे चारों ओर नीचे ऊपर माँ कृपया करके परिपूर्ण रक्षा कीजिए इस बंधन का द्वारा మా దయచేసి ఈ బంధన ద్వారా మా 4 వైపుల కింద పైన సర్వకాల సర్వావస్థలందు మీ పరిపూర్ణమైన రక్షణలో మమ్మల్ని అందరినీ ఉంచమని ఆత్మపూర్వకమైన కుండల్ని ఉద్దానపరుచుకున్నాం. వందన తీసుకుంటాం. అమ్మవారి పరమ చైతన్యానికి రెండో అరచేతుల్లోకి స్వాగతం. అమ్మ माँ कृपया करके आ जाइए, माँ आ जाइए. आपका चैतन्य रूप में आकर हम सभी का हाथों में विराजमान. आपका चैतन्य अणु अणु में कण कण में अनुभव करने के लिए पूर्णता आपका सहायता कीजिए. चैतन्य रूप में మన అణువణుకి కణకణానికి ఈ దివ్యమైన చైతన్యాన్ని గంగా ప్రవాహంలా వ్యాపింపు చేయమని విన్నవించుకుంటూ మరొకసారి భూమాతను పడు. एक बार फिर धरती माता पर दोनों हाथ लगाकर इस मंत्र लेंगे. 4 बार ओंकार लेकर मूलाधार से बिंदु से नीचे का शिव का सानिध्य చేరే మనం శివ సాన్నిధ్యానికి చేరుకుంటూ మనం 4 ఓంకారాలు తీసుకున్నాం. అందరి ఆత్మల కలిగి శివుని ప్రారంభ దశ నుంచి మనం శిఖరానికి చేర్చమని వెళ్ళాము. पूरा शक्ति मूलाधार चक्र में बीच में लगाकर वहां लंबोदर गणेश उनका जागृत करके मूलाधार में वह सभी देवताओं को जागृत करने के लिए इस बीज मंत्र इस्तेमाल करते और अनुभव पाए. మనం అందరం కూడా ఈ దివ్యమైన బీజ మంత్రాల ద్వారా మూలాధారలో ఉన్న సర్వదేవతల అనుగ్రహాన్ని పొందుతాం. ఓం లం 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 ఓం శం 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 ఓం శం శం శం
ओम वम शं 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 साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः। మనందరి ఆత్మల కలయికతో మనం మూలాధారలో గణేష్ని అనుగ్రహాన్ని పొందుతూ గోపురాన్ని అలాగే మూలాధార చక్రాన్ని కొద్ది సమయం శక్తివంతం చేసి విశ్వానికి శాంతిని ప్రసాదించమని వినయ విధేయతతో భక్తి చేతులతో माँ कृपया करके पूरा विश्व को शांति बना दी। మనం భూమి పైన గాలిలో అమ్మవారి నుండి చైతన్యపరిచి 7 సార్లు స్వస్తిక్ రాజు 7 टाइम वाइब्रेट करके माता सामने स्वस्तिक बनाएंगे। ओम तमेव साक्षात श्री गणेशा साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री भैरवनाथ साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री कार्तिकेय साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री हनुमान साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। पूरा विश्व को शांति करने के लिए थोड़ी देर हम सब मिलकर प्रार्थना करेंगे। माता सामने माँ कृपया करके पूरा विश्व को शांति बना दीजिए, सत्य प्रसादित कीजिए। आप सबका समतुल्य स्थिति में ला दी पूरा विश्व। थोड़ी देर प्रार्थना करके हम लोगों को खुद का कुंडली को नमन करके 3 बार ओंकार लेकर मूलाधार से गोल गोल घुमाकर प्रायः सहस्रार में हुआ विश्व कुंडली को मिलाकर आत्मा जैसा फूल वहां लगाए। మనం అందరం కూడా విశ్వ కుండలికి దగ్గరికి చేరుకోవడం కోసం మన కుండలికి నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ కుండలిని సవ్య దిశలో తిప్పితే సహస్రాల్లో ఉన్న విశ్వ కుండలంతో కలిపి 7గా చూసుకోండి। సహస్రాల్లో ఉన్న 7 పీఠాలని జాగృతి పరుచుకుని విశ్వం అంతా వ్యాపించే శక్తిని ప్రసాదించమని 3 ఓంకారాలు తీసుకుంటాం। ఓం दोनों हाथ सहस्रार का आगे चेक करो। ओम ओम हमारे पिछले जन्म का सभी कर्मों को विमुक्त करके हमारे अंदर जो भी भगवान का व्यतिरेक शक्ति नेगेटिविटी होता है पूरा का पूरा निकालने के लिए प्रार्थना करके माँ कृपया करके आपका अग्नि स्वरूप में विलीन करके पूरा का पूरा नष्ट कर हमारे अंदर जो भी दोष होता है टुकड़ा करके पंचमहाभूत से पूरा का पूरा నష్ట అమ్మా దయచేసి మాలో ఉన్న అన్ని వ్యతిరేక భావాలు భగవంతుడికి వ్యతిరేకమైన అన్ని శక్తులను మీలో మీ అగ్నిస్వరూపంలోకి తీసుకుని నాశనం చేసి పూర్తిగా స్వచ్ఛతని చేకూర్చమని విన్నవించుకుంటూ దానికోసం మూలాధార నుంచి సహస్రార్థ అక్కడి నుంచి స్వాహ సదారాలతో పూర్తిగా బయటికి పంపాయి। ఓం స్వాహా సదా। हम सभी उन्नति के लिए थोड़ी देर माँ का सामने हृदय के पास दोनों हाथ लगाकर प्रार्थना करें। हमारे अंदर जो भी विकार होता है पूरा का पूरा बाहर निकालने के लिए प्रार्थना करें। మనందరం అన్ని దోషాలను అమ్మవారి దివ్యమైన అగ్నిస్వరూపంలోకి విలీనం చేస్తూ వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి మన చుట్టూ 11 దైవిక శక్తులను ఏర్పాటు చేశారు। 4 వైపుల సవ్య దిశలో రక్షణ కోసం ఈ అనుభవాన్ని हम सभी लोग पहला शक्ति महाकाली का शक्ति सव्य दिशा में 11 शक्ति हमारे चारों ओर जागृत करने के लिए प्रार्थना करें। वही शक्ति इस ध्यान में
पूरा रक्षा करेंगे। माँ का प्रकाश दाएं हाथ से चारों ओर से भी दिशा में गोल घुमाएंगे एक बार। ओम। రెండవ శక్తి అయిన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో వచ్చి 10 దైవిక శక్తిని వ్యతిరేక దిశలో మన చుట్టూ ఏర్పాటు చేసి ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించు। महासरस्वती का शक्ति औषध बनकर हम लोगों ने आकाश से लाकर हमारे चारों ओर एंटी क्लॉक वाइज लगाए। ओम। कीड़ा पिंगला नाड़ी को समतुल्य करके बीच में जाने के लिए माँ से अनुमति लेंगे। माँ कृपया करके आपका साम्राज्य में प्रवेश करने के लिए अनुमति प्रसादित कीजिए। सुषुम्ना मार्ग से ब्रह्मनाड़ी पर जाने के लिए अनुमति प्रसादित कीजिए। कृपया करके पर ब्रह्म परमेश्वर का शरण कमल तक जाने के लिए आपका पूर्ण सहायता दीजिए। మా దయచేసి మీ అనంతమైన సహాయాన్ని ప్రసాదించి భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించి త్రిగుణాత్మిక శక్తి అయిన మనకి మహాలక్ష్మి అనుగ్రహాన్ని 4 దిక్కులు 4 మూలలు అమృత రూపంలో వచ్చి అణుకి కణకణానికి ప్రసాదించమని విన్నవించుకుంటూ పూర్ణ స్థితిని మూలాధారంలో పొంది। ఓం। थोड़ी देर धरती माता पर लगाकर माँ उपरा करती गुपुरा और मूलाधार से को मजबूत करने के लिए थोड़ी देर प्रार्थना कर हम सब मिलकर धीरे धीरे नस्मत ज्ञान धीरे धीरे मिलता है। इनका अनुभव लेकर यहाँ का कुंडल चलन ग्रहण कर ये पल्सेशन पकड़ करते हैं। अनेक स्वरूप होता है कुंडलनी का स्वरूप, अनेक स्वरूप में आकर हम लोगों को आशीर्वाद देता है। साथ वही अनुभव करना हम सब मिलकर पहले चैतन्य में मिलना है। धीरे धीरे चित्त को पूरा तरह कुंडल को मिलाकर हमारे लेफ्ट हृदय में आकर हृदय कमल खिलने का प्रार्थना करके शिव पार्वती का अनुग्रह से साक्षात शिव जी का हम लोगों को लेफ्ट साइड वर्सन और राइट साइड वर्सन को पूरा का पूरा शिव जी के पास कंट्रोल। इसीलिए दाएं हाथ हृदय में बीच में लगाकर हम लोगों ने जगदम्बा का नाम लेंगे। మనం శివుడి యొక్క పూర్తి శక్తి ఎడమవైపు మనుషులు ఉంటారు, కుడివైపు మనుషులు, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే శక్తి సాక్షాత్ సదాశివుడు। ఆ శక్తిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచి మధ్యలో ఉన్న జగదామని జాగృతి పరచమని విన్నవించుకుంటే మనం ఒక్కసారి మంత్రమూలకంగా స్టెర్నం బోన్ పరుచుకుని टैपिंग इस्तू जगदामन जागरूक वस्तुना मन टैपिंग करके थोड़ी देर स्टर्नम बोन में हमारे अंदर हुआ व्हाइट सेल्स जगदाम्बा अनुग्रह हम लोगों को चैतन्य रूप में पाता है और अनुभव लेकर इस हृदय कमल को विकसित करने के लिए प्रार्थना करें। ओम तमेव साक्षात श्री जगदम्बा दुर्गा माता साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ये स्वच्छ हवा हमारे अंदर एक बार लेकर बाहर छोड़ते हुए इस हवा को गर्म हवा से हम लोगों को पेनल काट में चलन होता है वही अनुभव लेंगे। మనం అనుభవం మనం ఒక్కసారి శ్వాసను లోపలికి తీసుకుని విడిచిపెడుతూ జగదాంబని మరింత జాగ్రత్త పరుచుకున్నాం। మధ్య హృదయంలో విశ్వానికి రాణి స్వరూపంలో ఉన్న జగదాంబ। జై జగదాంబ 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 జగదాంబ। 12 बार सव्य दिशा में दाएं हाथ गोल गोल घुमाएंगे। तीनों हृदय चक्रों को जागृत करने के मूడు హృదయ చక్రాలని జాగృతి పరచమని అమ్మవారికి విన్నవించి మనం మన హృదయానికి మనం చైతన్యపరుచుకుంటూ ఈ హృదయ కమలాన్ని ప్రకాశవంతం చేస్తాం। ఇప్పుడు మనం హృదయం దగ్గర
శ్రీ యంత్రంలో ఉన్న మనం దీని అంతా కూడా హృదయ కమలా జాగృతి వస్తుంది. అలాగే ఈ యాత్ర అనేది మనకి అమావాస్యతో ముగియనున్నది. అమావాస్య 12వ తారీఖు. ఈ 12వ తారీఖు నుంచే మనం మరో యాత్ర ప్రారంభించాల్సి ఉంటుంది. హృదయంలో ఉన్న ఈ శివపార్వతుని అమావాస్య రోజు జాగృతి పరుచుకుని మళ్ళీ మనం ఈ చంద్రకళా స్వరూపాల మీద జాగృతి పరుచుకోవాల్సి ఉంది. ఎందుకు అంటే మనకి వచ్చేది రాఖీ పౌర్ణమి విశేషం. మనం గురు పౌర్ణమి రోజున ఒక అనుభవాన్ని పొందాం, రాఖీ పౌర్ణమి రోజున అనుభవాన్ని పొందాం. ఇలాగా మనకి సంవత్సరంలో ఉన్న 12 రోజులు అనేక రూపాల్లో చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. ఆయన యొక్క చల్లదనాన్ని అంతటినీ కూడా హృదయ కమలంలో నిక్షిప్తం చేసుకుంది. మనస్సుకి శాంతిని ప్రసాదించమని అమ్మవారిని అడుగుదాం. అమ్మ, దయచేసి చంద్రుడి యొక్క అనుగ్రహంతో మా హృదయంలో ఉన్న మనస్సుని శాంతింపచేయగలరు. हमारे हृदय में हुआ मन होता है ना, पूरा पूरा का ये चंद्र का तेजस होता है, चंद्र कला स्वरूप होता है, उनका द्वारा स्वच्छ होता है। इसीलिए मन को शांति, हमारे जीवन में मन का शांति जरूरी, सबके लिए आवश्यक होता है। इसीलिए माँ को क्या करती है, मन का पूरा शांति से बनाओ। हृदय कमलो पूरी की पूरी विकसित कराओ। पूरी दुनिया को हृदय का मन देखना। సారా విశ్వాన్ని అంతటిని కూడా మన హృదయ కమలంలోనే దర్శించుకునే మహాభాగ్యం మనకి ప్రసాదించమని విన్నవించుకుంటూ, ఇక్కడ 14 ट्रायंगल्स होता है, 14 श्लोकास होता है, 14 नाड़ी इस हृदय के पास पूरा का पूरा बॉडी को ये हमारे हार्ट का पंपिंग सिस्टम द्वारा पूरा का पूरा जागृत होता है। सेंट्रल नर्वस सिस्टम में जो हम लोगों ने ध्यान करना हम सब के लिए जरूरी होता है। हमारे दिल का धड़कन मजबूत करने के लिए ये सिद्धि माँ कृपया करके हमारे नर्व सिस्टम को, हमारे नसों को जाने के लिए आपका चैतन्य का अनुभव हम लोगों को मिलना चाहता। कृपया करके हमारे हृदय कमल को आपका प्यार जैसा चैतन्य से बना दीजिए। आ जाइए, आ जाइए चैतन्य रूप में हृदय में आकर तीनों हृदयों को जागृत कराओ। कृपया करके यहाँ होता हुआ सारी देवी देवताओं को जागृत कराओ। यहाँ 14 ट्रायंगल्स होता है, कोणास होता है अपसव्य दिशा में एंटी क्लॉकवाइज, 14 लोकास होता है, 14 नर्व सिस्टम का जागृत होता है। ये बड़ा नर्व सिस्टम, ये बड़ा नर्व सिस्टम पूरा का पूरा हमारे सूक्ष्म शरीर को जागृत करने के लिए सहायता करे। उनके अंदर घुसकर हम लोगों को थोड़ी हमारे नर्व सिस्टम में जो भी प्रॉब्लम होता है वो ही ध्यान करके मजबूत करना है। वहाँ अणु अणु में कण कण में माँ का प्यार का चैतन्य आता है ना तस्वीर से, वहाँ का अंतर योग में हमारे रेड सेल्स और व्हाइट सेल्स को मजबूत करना, हृदय के ध्यान करना जरूरी। ये हृदय हवा से स्वच्छ होता है। మన హృదయ చక్రాన్ని జాగృతి పరుచుకుంటూ ఒక్కసారి జగదాంబ అనుగ్రహంతో తడుతూ మనం ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవి అయి నమః। జై జగదాంబ 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 జగదాంబ। हृदय को सेंटर, हृदय को टैपिंग कर, थोड़ी देर टैपिंग करता है ना, गणेश का गणेश सब कुछ सेंटर होते में आपको
और मजबूत करता है, शक्ति देता है इस स्टेर्नम बोन। स्टेर्नम बोन को और मजबूत करना, वीरत्व को, हमारे जीवन को जीने का तरीका सिखाता है जगदम्बा। इसकी उनका द्वारा हम लोगों को प्राप्त होना, जागृत करना सबके लिए जरूरी है। మనం ఈ హృదయ చక్రాన్ని, ఈ వ్యతిరేక దిశలో ఉన్న 14 కోణాలని, మూలలని జాగృతి పరచుకోవాల్సి ఉంటుంది. అవి ఈ ప్రకారం: ప్రథమం శ్రీ సర్వసంక్షోభం, మొదటిది సర్వసంక్షోభం, అన్నిటినీ దహించేసి మన నాడుల్లో ఉన్న అలంబస పౌన్ జాగృతి పరుస్తుంది. రెండవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ విప్రావిణి నమో నమః, మనలో ఉన్న వక్ర బుద్ధిని తొలగించేది, మనలో ఉన్న కుహు అనే భాగము జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను సహాయం చేసి సక్రమంగా ఉంచుతాయి. ఈ ఈ కోణం జాగృతి అవుతాం. तीसरा होता है ओम तमेव साक्षात श्री सर्व आकर्षणी नमो नमः, सभी को आकर्षण करता है, हमारे अंदर भी అన్నిటిని ఆకర్షించేది విశ్వాధారం, నాభి. నాభిని జాగృతి పరుచుకుంటే మనకి విశ్వంలో ఉన్న సెంటర్ పాయింట్ అర్థమవుతూ ఉంటుంది, భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహం. నాలుగవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ఆహ్లాదిని నమో నమః, ఆహ్లాదం కలిగించేసి మనకి వారిని హృదయ చక్రం. ఐదవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సన్మోహిని నమో నమః, పాంచమా होता सर्वము మోహింపచేసేది. हस्तदेव का हमारे लेफ्ट लेग होता है, ఎడమ కాలు ఆశిస్తూ. ఆరవ ట్రయాంగిల్ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వస్తంభిని నమో నమః, అన్నిటినీ స్తంభింపజేసేది యశోవతి, కుడి కాలుకి ఆసక్తి ఉంది. हमारे राइट लेग को वो शक्ति जागृत होता है. सातवां होता है सर्व जृंभिनी नमो नमः, सर्व सर्वादित्यम कलदी आश्विनी, మన కుడి చెవికి శక్తి. ఎనిమిదవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ వశీకరి నమో నమః, जो भी ऑर्गन को नियंत्रण होता है यहाँ का ट्रायंगल का शक्ति होता है, यही गांधारी होता है. हमारे लेफ्ट ఐఫో ఏ శక్తి ఉంది, మనం ఎడమ కనుకి ఆ శక్తి ఉంటుంది. మనం ఇప్పుడు సర్వరంజిని, అందరినీ సంతోషపరిచేది పుష, కుడి కనుక శక్తి. సర్వ ఉన్మాది, సమస్తము ప్రత్యేకంగా సంతోషంలో ప్రసాదించేది శక్తిని ఎడమ చెవికి ఆసక్తి. సర్వ సాధన, మనం ఏదైనా సాధించాలంటే అన్నిటికీ అర్థం ఇచ్చేది మన నాలుక చివరి భాగాన్ని ఉన్న సరస్వతి, నాలుక ఉన్న చివరి భాగం, అక్కడే మనకు సమాధానం వస్తుంది. సర్వ సంపత్తి పూర్తి, సర్వ సంపదలను పూరించే ఈడ మూలాధార. 13వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ మంత్రమయీ నమో నమః, సర్వ మంత్రాలతో ఉండేది పింగళా నాడిలో సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో ఉంది. క్రీడా నాడిలో మనకి మహాకాళి అనుగ్రహంతో వస్తుంది. స్వాదిష్టాన చక్రాన్ని అంశక్తిని కూడా జాగృతి పరిచి సర్వ మంత్రాల్లో ఉండే సారాంశాన్ని మనకి తెలియజేస్తుంది. ఇక 14వది మధ్యమార్గం, సర్వద్వంద్వ క్షయిపేరు, జీవితంలో ద్వంద్వాలు అంటే భగవంతుడు మనం ఏర్పాటు అలాగా రెండుగా ఉండేటన్నిటినీ ఒక్కటిగా చేసే శక్తి సుషుమ్నా మార్గాన్ని, मणिपुर चक्रांत. हम सभी लोगों को एक तत्व को जाने के लिए सहायता देता है. हमारे अंदर हुआ इस 14th वाला ट्रायंगल को इससे ही होता है सुषुम्ना मार्ग में जाने के लिए मणिपुर चक्र को जागरूक करके पूरा का पूरा भगवान का सहायता यही ट्रायंगल से हम सभी लोगों को मिलता है. पहले आवरण देवता को जागृत करेंगे, हृदय पत्र पर आवरण देवता ने हृदयाన్ని బట్టి జాగృత స్వం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని నమో నమః, అన్ని స్థాయిల్లో ఉండే మంత్రాల్లో ఓం తమేవ సాక్షాత్
శ్రీ సాంప్రదాయ యోగిని నమో నమః 14 श्लोकास, 14 ट्रायंगल्स, 14 दिव्य नाड़ी सूर्योदय में होता है। यही सूक्ष्म व्यवस्था होता है। सूक्ष्म వ్యవస్థలో ఉన్న అన్ని నాడులు హృదయం ద్వారా వెళతాయి. రోందారి హస్తజీవ ఏడనాడిని ఎడమ వైపు సహాయం చేస్తుంది. పుష మరియు యశోవతి పింగళా నాడికి సహాయం చేస్తుంది. కుడివైపుకి సహాయం చేస్తుంది. హృదయం నాలుగవది. దీనిలో 7 లోకాలు ఉంటాయి. మహర్షి అంతా కూడా మన హృదయంలోనే జాగృతి పరుచుకుంటే లభ్యం అవుతుంది. ఇకపోతే మనం ఈ యంత్రాన్ని మనలోనే జాగృతి పరుచుకోవడం కోసం మనం 2 చేతుల్ని भूमात में ఉంచుదాం. दोनों हाथ धरती माता पर लगाकर इस श्लोक से प्रारंभ होता है। हमारे अंदर हुआ सभी देवताओं को श्री यंत्र का द्वारा खुद का देवी देवताओं को हमारे दोनों हाथ मिलाकर हाथ से हमारे अंदर जागरूक करने के लिए प्रयत्न करेंगे। इस दिव्य में श्लोक पढ़कर माता द्वारा दिया हुआ इस श्लोक से शुरू होता है। जय श्री माता दी। त्वं तमेव साक्षात् वंदे जननी अंबिकां भगवती रानी रससेवितां श्री चक्रांकित रत्नपेट निलयं श्री राजराजेश्वरी श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। श्री यंत्र का मतलब होता है पूरा विश्व को जागृत करना। पूरा हमारे अंदर हुआ सारी देवी देवता को अनुग्रह पाकर उनका जागृत करना। पहले नमन करेंगे इस देवता को। ओम तमेव साक्षात् श्री ललिता त्रिपुर सुंदर की नमस्कार। मन भूपुरानी ध्यान चाहता। हम लोगों ने भूपुरा का देवता को मन भूमाता ने पढ़ भूमाता अनुग्रह। एक बार फिर भूपुरा को जागृत करने के लिए दोनों हाथ धरती माता पर लगाकर इस आवरण देवता का मंत्र लेंगे आत्मा से। ओम तमेव साक्षात् श्री त्रैलोक्य मोहन चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुरा नमो नमः। हम लेंगे लम बीज मंत्र 4 बार धरती माता का पकड़कर बीच वाला मूलाधार का बीच वाला हुआ लंबोदर गणेश को जागृत करने के लिए माँ का सहायता है। ओम लम 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 ओम लम पृथ्वी తత్మైతికమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి పరాభట్టాలకు विश्वంలో ఉన్న గ్రంథాన్ని सुगंध देवियानी जो वो खुशबू होता है ना गंध से आत्मा जैसा वो ही समर्पित करेंगे धरती माता से। हमारे नाभि पकड़कर आवरण देवता को जागृत करें। नाभि पట్టుకుని आवरण देवता जागृत पరుస్తున్నా మనం। ओम तमेव साक्षात् श्री सर्वाशा परिपूर्वक चक्र स्वामिनी नमो नमः। 16 దళాల గమనాన్ని జాగృత పరుచుకుంటాం। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुरेश्वरी नमो नमः। ओम रम अमृतत्वమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి భట్టారికకు పరాభట్టారికకు అమృతం నైవేద్యం పరికల్పయామి నామ బ్రహ్మనే బీజ మంత్రం 10 సార్లు తీసుకుంటాం। ఓం రం 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 ఓం రం 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 ఓం రం అమృతత్వమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి మోహనోహరమైన భట్టారికకు आत्मा जैसा अमृत चैतन्य रूप में खुद का नाभि को समर्पित करेंगे। नैवेद्य निवेदना करेंगे खुद का नाभि को। मन नाभि చక్రానికి చైతన్య రూపంలో ఈ అమృత తుల్యమైన నైవేద్యాన్ని సమర్పిస్తుంది। మన स्वादिष्ठान चक्राన్ని पढ़ स्वादिष्ठान चक्र पकड़कर अष्टदल का इस पद्म को आवरण देवता से जागृत करेंगे। विपरीत दिशा में ओम तमेव साक्षात् श्री सर्व संक्षोभन चक्र स्वामिनी नमो नमः। ओम तमेव साक्षात् श्री देवी त्रिपुर सुंदरी नमो नमः। हम लेंगे वम का बीज मंत्र 6 बार। ओम वम 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 ओम वम 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 ओम वम अग्नि तत्वैतिक में श्री ललिता त्रिपुर सुंदर तो आत्मा जैसा दीप परिकल्पयामी नाम మనం ఆత్మ అనే దీపాన్ని ఇక్కడ అగ్నితత్వంలో ఉన్న స్వాదిష్టాన శబ్దానికి సమర్పించింది। ఓం ఓం అగ్నితత్వంతో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారు
దీపం పరికల్పయామి నమః. మన హృదయాన్ని పట్టుకుని వెనక వైపు నుంచి వెనక వైపుకి आवन देवता ने जागृत वस्तु हृदय को बीच और हृदय को पकड़कर आवन देवता का मंत्र लेंगे. इस 14 ट्रायंगल को जागृत करेंगे इस मंत्र का द्वारा. ओम तमेव साक्षात श्री सर्व सौभाग्यदायक चक्र स्वामिनी नमो नमः. ओम तमेव साक्षात श्री देवी त्रिपुरवासिनी नमो नमः. हम लेंगे यम का बीज मंत्र 12 टाइम्स. ओम यम 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 यम. ओम यम 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 यम. ओम यम. वायु तत्वंతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారి ఆత్మాదేశ ధూప్ हृदय को समर्पित करेंगे. ओम यम. वायु तत्वंతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారికకు ఆత్మనే ధూపాన్ని సమర్పించుకుంటున్నాం. ఇది అంతా కూడా మన చేతుల్లోనే ఈ ధూపం అంతా కూడా ఉంటుంది. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్ యు. మనందరి ఆత్మల కలయికతో మనం హృదయ కమలాన్ని పూర్తిగా జాగృతి పరచాలి. 4వ ఆవరణ అనేది ధ్యానం చేస్తే ఈ విశ్వంలో ఉన్న మొత్తం అంతటిని కూడా మనోనేత్రం తెలుసుకుని హృదయ కమలాన్ని తో ఇక్కడే దర్శించుకున్నాం. సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యసుండు శ్రీ ఆదిశక్తి సదాశివ శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన నాభిలో మనం భగవంతుని వెతుకుతాం, అక్కడే ప్రారంభం అవుతుందని నిన్న అమ్మవారి ప్రవచనంలో ఉంది. అలాగే మనకి జ్ఞానాన్ని అంతటినీ కూడా ప్రసాదించే అనుగ్రహాన్ని అమ్మవారి ద్వారా మరింత ఉన్నతిని స్థితిని ప్రసాదించమని వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటూ అమ్మవారి అమృత వాక్యం జై శ్రీ మాతాజీ నమస్తే గాడ్ బ్లెస్. हम सुनेंगे माँ का प्रवचन आत्मा. The protection will be always there and Shiva will be very blissful. He is extremely blissful. And what does he give you is even more beautiful than you could think of. He is extremely forgiving. I should say he is the source of forgiveness. If you have forgiveness in your heart, he resides in your heart. Otherwise, gradually you start developing very difficult type of diseases. Say, if you are forgiving, your heart runs very fast. No one can touch your heart. You cannot get heart attacks. But if you are tolerating, suffering, and taking many things as a power of your own, doing wrong things and forgetting about God, then you also start developing a very weak heart. So one side is that you develop a heart which is extremely aggressive and can become like Hitler's heart. Under any kind of pretensions, if you start torturing someone, your heart becomes solid and then you can get a tremendous, massive heart attack and all the troubles from. This is inevitable. But supposing you are extremely tolerant and you tolerate all nonsense, you are very docile, you are a frightened person. If you are frightened and because of fright you do that,
you can develop another kind of a heart we call as angina, where the blood supply is less and ultimately you develop a kind of a guilt and you lead a very mediocre life. So this second thing also is very visible among people who think they are very, very tolerant. I am saying that tolerance is all right because of spirituality, but not because you are frightened and you are afraid of something. If you are a Sahaja-yogi, you have no business to be afraid of anything. In India, people are afraid of everything. If they see a squirrel, they'll be frightened. If they see a lizard, finished. I mean, they are afraid of anything. And the ladies of India are so afraid of even cockroaches. This kind of temperament is absolutely stupid, because that makes you a kind of a person who is prone to angina. What is there to be afraid of? If you are a Sahaja-yogi and Sahaja-yogini, you are not to be afraid of it. They are afraid of rats, all kinds of nonsense, and they boast of it. And they talk about it. Here the heart is becoming weak and weak and weak. Also, I must say, the Indian men are responsible for that, because they treat their women as if they are appendages or some sort of a liability. I don't know what they think them to. Their behavior is so bad, unbelievable. Especially in the North India, I have seen women have no position. The woman is brought in the house, kept in the house, just like a maid servant. She has to cover her face all the time. She doesn't have to go out anywhere without permission. It's terrible. Some people say it is the Muslim influence or whatever it is. But when you believe in eternal life, in spiritual life, you should not be governed by any such nonsensical atrocities. And that's why I feel that you really need the emancipation of women in India. They are very good, they are very tolerant, they are very sweet, but they develop all the bad diseases, all the mental diseases, because they don't know their own value, they don't know their own self-respect. And on this I have already spoken at length. Why should men behave like that? Thus, I think in our country we have at least 70% are women. And the 70% people's energy is wasted in the North India. I don't know what they think of themselves. And then they are punished. All such countries can never prosper, because women are the Lakshmis. But they have to be Lakshmis also. They have to behave like Lakshmis. But some of them come up like this that you are shocked. How can they be women? They look like devils. So it's such an imbalance in the society, which is punished again by Sri Mahadev. He is very kind and he looks after the people who have suffering. And he tries to punish people who make them suffer.
It is his quality to help by destroying people who are aggressive.